ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ప్రవాహనుడు విజయ్తో అమ్మవారికి జలాభిషేకం మరియు హోమం జరిపించి అమ్మవారి ముందు ఉన్న ఖడ్గం విజయ్కి ఇచ్చి, నాయనా, ఇది అమ్మవారి ఖడ్గం. ఈ ఖడ్గంతో నీచులను సంహరించు, విజయీ భవ అని దీవిస్తాడు. అలా ఆ తంతంతా ముగిసేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఇద్దరూ తిరిగి రాజ్యానికి చేరుకుంటారు. అక్కడ అంతా రక్తపాతం, ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. ప్రవాహనుడు మరియు విజయ్ భూపతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. విజయ భూపతి మనసులో, నేను లేని సమయంలో శత్రువులు చొరబడి ఇలా రక్తపాతం సృష్టించి ఉంటారా అనుకొని అలా ఇద్దరు శవాలను అన్నీ దాటుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. హఠాత్తుగా విజయ భూపతి కాలుని ఒక చెయ్యి పట్టుకుంటుంది. విజయ్ ఎవర్రా అని చూస్తాడు. అక్కడ ఉన్నది ఆ రాజ్యం యొక్క మహామంత్రి వర్యులు. అతని పేరు అజేయులు. వారు విజయ భూపతిని, ఆయనను అలా చూసి తట్టుకోలేకపోయాడు. కింద కూర్చొని అజేయుల వారి తలలో వాడిలో పెట్టుకొని, మహామంత్రి గారి, ఏమిటి మీకీ గతి? ఎవరు ఇలా చేసింది అని కోపంగా అంటాడు. అప్పుడు అజేయుడు చెప్పడం ప్రారంభిస్తాడు. మీరు అలా వెళ్ళగానే శత్రుసేనుడు తన సైన్యంతో పాటు మీరండే పడని ఇంకో రాజ్యమైన కిరట్ రాజు, అతని సైన్యం కూడా వీళ్లతో కలిశారు. మామూలుగా ఆశ్చర్యపరిచే విషయమే, వీరితో పాటు దాక్షాయిని కూడా ఉంది. కొంతమంది సైనికులు ఆజ్ఞలు ఇవ్వడం, 2 రాజ్యాల సైనికులు మొత్తం కలిసి 60,000 మంది దాకా ఉంటారు. మన రాజ్యం అప్పుడు పండగ వాతావరణంతో మీకు రాజ్య పట్టాభిషేకం చేస్తున్నారని ప్రజలు, సైనికులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అటువంటిది హఠాత్తుగా వీరు ఇలా ఊడిపడడంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ తలో దిక్కు పరుగందుకున్నారు. ఇక్కడ శత్రు రాజ్యాల వారు తెలిసిన వారిని దొరికినట్టే చంపుకుంటూ పోతున్నారు. మన సైనికులు తిరగబడి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే వారి వద్ద ఆయుధాలు లేవు. ఒట్టి చేతులతోనే పోరాడుతూ ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అది చూసిన నాకు రక్తం మరిగిపోయింది. గట్టిగా శత్రుసేనను అని అరిచాడు. ఆ అరుపుకి యుద్ధం చేస్తున్న వాళ్ళు ఆపి అజేయుడి వైపు చూశాడు. ఆ అజేయుడు, ఏమిటి ఈ దొంగ దెబ్బ? ఇదేనా నీ యుద్ధ నీతి? చెప్పా పెట్టకుండా ఇలా ఇంకో రాజ్యం సహాయంతో యుద్ధానికి వస్తున్నట్టు రావడం నీకు సిగ్గుగా లేదా అని అరుస్తాడు. ఆ మాటలకు శత్రుసేనుడికి కోపం వచ్చి సేనకులకు, ఈ కుక్కని నరికి పడేయండి అని అరుస్తాడు. సైనికులు ఒకేసారి 20 మందిని చుట్టుముడతారు. అజేయుడు భయపడకుండా ఒకరొకరిని తమ వద్ద ఉన్న ఖడ్గం ఊచకోత కోస్తాడు. అలా ఎంతమంది వస్తున్నా ఎక్కడా తగ్గకుండా వచ్చినోడిని వచ్చినట్టు నరుక్కుంటూ పోతున్నాడు. ఈ విషయం తెలిసిన విక్రమ భూపతి కూడా అతనికి సహాయంగా యుద్ధ భీకరంగా చేస్తున్నాడు. అది చూసిన శత్రుసేనుడు ఇలా కాదని సైనికులను పిలిచి అజేయుడిని దూరం నుంచి విల్లుతో కొట్టమంటాడు. అతను అలా ఆపకుండా వరుసగా విల్లు వదులుతూనే ఉన్నాడు. అవి వెళ్ళి సరాసరి అజేయుడికి తగిలి కింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరాట్ రాజు ముందు పాత కక్షలు ఉండటంతో అజేయుడిని కసితీరా పొడిచి చేసి హహహా అని వికృతంగా నవ్వి అక్కడ నుండి విక్రమ భూపతి వైపు వెళ్తాడు. అజేయుడు స్పృహ కోల్పోతాడు, కింద పడిపోతాడు. అది చూసిన విక్రమ భూపతి యుద్ధం చేస్తూనే
మహామంత్రి చనిపోయినందుకు మంచి స్నేహితుడి కోల్పోయానని కన్నీరు కారుస్తాడు. అదే అదునుగా భావించిన కిరాట్ రాజు, శత్రుసేనుడు, దాక్షాయిని ముగ్గురు ఒకేసారి తమ తమ ఖడ్గాలతో విక్రమ భూపతి వెనుక వైపున పొడుస్తారు. దాక్షాయిని ముందుకు వచ్చి, నా విజయ్ని నాకు కాకుండా నీ చెల్లి కూతురికి ఇచ్చి చేస్తావా అని మరోసారి కడుపులో బలంగా పోటు పొడుస్తుంది. ఆ నొప్పికి విలవిలలాడుతూ గట్టిగా ధీరా అని అరుస్తాడు. ఆ అరుపుకి అక్షశాలలో కట్టివేయబడిన తమ పెంపుడు గుర్రం ధీరా గట్టిగా ఇకలించి తాడు తెంపుకొని దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరి తన ముందరి కాళ్ళతో బలంగా తంతూ విక్రమ భూపతి దగ్గరికి వెళ్తుంది. అందరూ తన వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది తంతుంటే అంత దూరంలో పడిన వాళ్ళు మళ్ళీ లేవలేదు. అంత గట్టిగా తంతుంది ధీరా. దాన్ని చూసి విక్రమ భూపతి చిన్న నవ్వు నవ్వుతాడు. అది విక్రమ భూపతిని అలా చూసి దాని కళ్ళలో కన్నీరు కారుతాయి. వాటిని విక్రమ భూపతి తుడిచి దాని తల మీద ముద్దు పెడతాడు. అందరూ అలా చూస్తుండిపోయారు. శత్రుసేనుడు అరవడంతో తేరుకొని దాన్ని బలమైన తాళ్లతో బంధించడంతో అది గింజుకుంటూ గట్టిగా ఇకిలిస్తూ అరుస్తూ ఉంటుంది. అది చూసి విక్రమ భూపతి బాధ కోపం తన్నుకు వస్తూ ఉంటుంది. గట్టిగా విజయ భూపతి అని అరుస్తాడు. తర్వాత దాక్షాయిని వంక చూసి కోపంగా, నువ్వు ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు అని పైకి లేవడానికి ప్రయత్నిస్తాడు. శత్రుసేనుడు ఒక బలమైన కర్ర తెచ్చి విక్రమ భూపతి తల మీద కొడతాడు. ఆ దెబ్బకు బైర్లు కమ్ముతాయి. కిరాట్ విక్రమ భూపతి గుండెల మీద కాలు వేసి, నీ ముందే నీ కుటుంబాన్ని చంపుతా, ఏం చేస్తావో చూస్తా అని గట్టి గట్టిగా నవ్వుతాడు. ఒక సైనికుడిని పిలిచి, వీడి భార్య, చెల్లి, దాని కూతురిని కూడా ఈడ్చుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళను బంధించి కిరాట్ రాజు ముందు పడేస్తారు. అందులో దేవయాని శత్రుసేనుడు జుట్టు పట్టుకొని పైకి లేపి, వీడిని చూసేగా నన్ను తిరస్కరించావు, ఎంత ప్రేమించానే నిన్ను, ఇప్పుడు చూడు నీ పతిదేవుడు పరలోకాలకు పోతాడు అని మరోసారి పొడుస్తుంటే దేవయానిని అడ్డు వస్తుంది. ఆ కత్తిపోటు విక్రమ భూపతికి బదులు దేవయానికి తగులుతుంది. శత్రుసేనుడు కత్తి కింద పడేస్తాడు. విక్రమ భూపతిని చంపి దేవయానిని దక్కించుకోవడమే తన ఆశయం. కానీ ఇప్పుడు తన చేతులతో దేవయానిని పొడవడంతో అతని గుండెల్లో చాలా బాధగా ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన సైన్యం కూడా వెళ్ళిపోతుంది. అక్కడ కిరాట్ రాజు, దాక్షాయిని ఉంటారు. దాక్షాయిని కోపంగా దేవిక పీక పట్టుకొని కింద పడేస్తుంది. తన కూతురిని కాపాడడానికి దేవిక అమ్మగారు వెళుతుంటే ఆమెను, ఆమె భర్తని అతి దారుణంగా పొడిచి మరి చంపేస్తాడు. ఇక మిగిలింది దేవిక మాత్రమే. ఆమెను కూడా దాక్షాయిని తన కోపం పోయే వరకు పొడిచి పొడిచి చంపేస్తుంది. తర్వాత కిరాట్ రాజు, తన సైన్యం, దాక్షాయిని అందరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. నేను ఉండి కూడా ఏం చేయలేకపోయాను, నన్ను క్షమించు యువరాజా అని ఊపిరాడక అజయుడు తుది శ్వాస విడుస్తాడు. అదంతా విన్న విజయ్కి పట్టరానంత కోపం వస్తుంది. ఉగ్ర రూపం దాల్చి తన మాత పితరుల దేహాలను ఆ పక్క ఆమె చెల్లి, ఆమె భర్త, వీళ్లకు దూరంగా తనకు కాబోయే అర్ధాంగి పొట్ట మొత్తము రక్తంతో తడిచి చూడడానికి భయంకరంగా కనిపించింది. దేవిక దేహం ముందు మోకరిల్లిన, నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు అని గట్టిగా ఏడుస్తూ, మిమ్మల్ని ఇలా చేసిన ఎవ్వరిని వదలు అని కోపంగా అక్కడి నుండి తన గుర్రంపై శత్రుసేనుడి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ విజయ భూపతిపై చూసి సైనికులు బంధించడానికి వెళ్తారు. ఒకే ఒక్క వేటుతో నలుగురి తలకాయలు తెగిపడతాయి. అది చూసి
అందరూ భయంతో వణికిపోతారు. తనకు అడ్డు వచ్చినోడిని తలలు తెంపుతూ శత్రుసేనుడు దగ్గరికి వెళ్తాడు. అతను భయంతో విజయ్ కాళ్ళు పట్టుకుంటాడు తనను వదిలేయమని. కానీ విజయ్ ఒక్క వేటుతో తల నరికేస్తాడు. అక్కడే ఉండి అదంతా చూసిన దాక్షాయిని పారిపోతుంటే కర్రతో ఆమెకు తగిలేలా విసురుతాడు. ఆమె కింద పడిపోతుంది. విజయ్ ఏం ఆలోచించకుండా ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని పోయి అమ్మవారి పూజ గదిలో ఉన్న దీపం మీద ఉన్న నూనె పోసి నిప్పంటిస్తాడు. ఆమె హాహాకారాలు చేస్తూ అంటుకుపోయిన నిన్ను వదలను విజయ్, మళ్ళీ వస్తా వస్తా అని మళ్ళీ వస్తా అంటూ మంటల్లో కాలిపోతుంది. అలా కిరాట్ రాజ్యాన్ని కూడా తుదముట్టిస్తాడు. తిరిగి రాజ్యానికి వస్తాడు. అతని వాళ్ళంతా రక్తంతో తడిచిపోయి రక్తం కారుతోంది. విజయ్ని కూడా ఆ స్థితిలో చూసి ప్రవాహనుడు కన్నీళ్లు పెట్టుకుంటూ నాయనా విజయ్ అని అంటాడు. విజయ భూపతి ఆయనని పిలిచి ఏదో చెప్పి చేతులు జోడించి అలాగే కిందకి పడిపోయి తుది శ్వాస విడుస్తాడు. ప్రవాహనుడు కన్నీరు కారుస్తూ తన గురుకులంలోని వారి సహాయంతో అందరినీ చితికి పేర్చి ఆహుతి చేస్తాడు. రాజకుటుంబానికి ప్రత్యేకంగా కలపతో చేసిన వాటితోనే చితి అంటిస్తాడు. అది ముగిసిన తర్వాత తాను తీర్థయాత్రకు వెళ్తున్నట్టు గురుకులంలో చెప్పి ఒక సంతమైన ప్రదేశంలో ఎవరూ ఉండని చోటు చూసుకొని వెళ్ళి అక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. తిండి నిద్ర మానేసి అలాగే తపస్సు చేస్తూనే ఉన్నాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ప్రవాహనుడు మరు జన్మలో పుట్టబోయే విజయ భూపతి అతని కోసం పగ తీర్చుకోవడం కోసం రగిలిపోయే దాక్షాయిని ఆత్మను అంతం చేసే ఆయుధాన్ని ప్రసాదించు తండ్రి అని మోకరిల్లి చేతులు జోడించి అడుగుతాడు. అందుకు శివుడు అతను కారణ జన్ముడు, తప్పక మరలా జన్మించి ఆ ఆత్మను అంతం చేస్తాడు, తదస్తు అని మాయమవుతాడు. అక్కడ ఒక ఖడ్గం ప్రత్యక్షమవుతుంది. అది పట్టుకోవడానికి చాలా బరువుగా ఉంటుంది. ప్రవాహనుడు ఆ ఖడ్గానికి నమస్కరించి దానిని భద్రంగా ఒక అడవిలో దాస్తాడు అని చెప్పడం ముగిస్తుంది ఆ ఆత్మ. అలా ఆ ఆత్మ అయిన దాక్షాయిని కల మొత్తం చెప్పడం ముగిసిదాకా రవికి ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ ఉంటాయి. తన వాళ్ళందరినీ రాక్షసంగా చంపినందుకు దాక్షాయిని పైన పిచ్చ కోపం వస్తుంది. కోపంగా పైకి లేచి ఆత్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ స్వామీజీ మధ్యలో ఆపేసి, తొందరపడకు నాయనా, ఈ ఆత్మను అంతం చెయ్యాలంటే మా గురువు గారైన శరభానంద, ఆయన గురువు ప్రవాహనుడు భద్రంగా దాచి ఉంచిన ఖడ్గంతో సాధ్యమవుతుంది. అప్పట్లో ప్రవాహన గురూజీ గారు ఎన్నో సంవత్సరాలు బతికారు. తన జీవితాన్ని మొత్తం శివుని ధ్యానం చేస్తూ గడిపాడు. ఆయన చివరి రోజుల్లో తన ప్రియమైన నమ్మకమైన శిష్యుడికి ఈ ఆత్మ గురించి ఎలా అంతం చేయాలో చెప్పి కన్నుమూశారు. అలా గురువులు మారుతూ నా వరకు వచ్చింది అని చెప్పి ఆ ఖడ్గం దొరికే అంతవరకు నువ్వు ఈ ఆత్మని ముట్టుకోరాదు. నేను పూజ చేసి ఈ ఆత్మని ఈ ఒక్కరోజు మాత్రమే బయటకి రాకుండా ఆపగలను. ఆలోగా మీరు ఆ ఖడ్గాన్ని సంపాదించి తీసుకురండి. మరో ముఖ్య విషయం, మీరు వెళ్ళే దారిలో ఈ ఆత్మ ఎన్నో అడ్డంకులను సృష్టిస్తుంది. అవన్నీ దాటుకొని ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న అడవిలో ఒక మహర్షి ఉంటారు. ఆయన పేరు తీర్థానందుల వారు. మీరు అక్కడికి వెళ్ళి
ఆయనని అడిగి తీసుకురండి అని చెప్తాడు. అందుకు రవి, మేము వెళ్ళాలి అంటున్నారు, నాతో పాటు అనిల్ని కూడా వస్తున్నాడా స్వామి? అందుకు సదానంద స్వామి నవ్వుతూ, కాదు నాయన, నీ ప్రేయసి నందు నీతో పాటు వస్తుంది. రవి ఆశ్చర్యంగా, నందు గురించి మీకెలా తెలుసు స్వామి? అయినా తను ఎందుకు? తనకి ఈ విషయం ఏంటి సంబంధం? లేదు నాయనా, ఉంది. నందు ఎవరో కాదు, అప్పట్లో ఈ ఆత్మ చేతిలో దారుణంగా మరణించిన దేవిక నీకోసం మళ్ళీ పుట్టింది. అంతేకాదు, నీ తల్లిదండ్రులైన విక్రమ భూపతి దేవయాని కూడా మరలా జన్మించారు. అది విన్న రవి పట్టరాని ఆనందంతో, నిజమా స్వామి? నా తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పండి స్వామి అని అడుగుతాడు. నందు యొక్క తల్లిదండ్రులే అప్పట్లో నీ యొక్క తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళి వారిని ఇక్కడికి తీసుకురా అమ్మా అని చెప్పి పంపిస్తాడు. అనిల్, రవి ఇద్దరు నందు ఇంటికి వస్తారు. రవి తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందో అని అనిల్కు కాల్ చేస్తుంది. నో రెస్పాన్స్. నందుకి బాధగా ఉంటుంది. ఏమై ఉంటుంది? అది కాక రవి కొద్ది రోజులుగా డల్లుగా ఉండడం, నరేన్ అన్నయ్య కూడా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టేలాగా ఉంది. అప్పుడే అక్కడికి అనిల్, రవి రావడం మెడ మీద నుంచి చూసిన నందు పరుగున కిందకి వస్తుంది. రవిని అలా చూసి, నందు, అయామ్, ఏమైపోయావురా? అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని తిడుతూ ఏడుస్తుంది. రవి దేవిక అంటాడు. వాట్ దేవిక? దేవిక ఎవరు? పిచ్చిగాని పట్టిందా అని అరుస్తుంది. నందు అరుపులకి తన తల్లిదండ్రులు కూడా బయటకు వస్తారు. వాళ్ళని చూసి రవి కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా నాన్న అంటాడు. వాళ్ళు రవి వైపు వింతగా చూస్తారు. ఈవెన్ నందు కూడా, అనిల్, వీడికి ఏమైందిరా, ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నన్ను దేవిక అని, నా పేరెంట్స్ని అమ్మా నాన్న అని అంటున్నాడు అని బాధపడుతుంది. రవి మాత్రం కళ్ళు నిండా నీళ్లతో వారి వైపే చూస్తూ ఉన్నాడు. అందుకు అనిల్, వాడికేం కాలేదు, వాడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో మీకే తెలుస్తుంది గాని రండి అని వాళ్ళని తీసుకొని కారులో ఆ పాడుబడిన ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ ఇంటిని చూస్తూ భయపడిపోతూ, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అంటుంది. అప్పుడే బయటకు శంకర వచ్చి, భయపడకండి తల్లి, లోపల సదానందల వారి స్వామి ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు, రండి అని అంటాడు. నందు తల్లిదండ్రులు సరే అని నందుని కూడా తీసుకొని లోపలికి వెళ్తారు. వీరి వెనకే అనిల్, రవి కూడా వస్తారు. అక్కడ స్వామీజీ వీరిని చూసి, రండి, వచ్చి కూర్చోండి అంటాడు. వారు స్వామీజీకి నమస్కరించి కూర్చుంటారు. వాళ్ళు ముగ్గురు చేతులను తన చేతిలో వెయ్యమంటాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నాయనా, నేను చెప్పినట్టు చెయ్యండి అని ధైర్యం చెప్తాడు. వాళ్ళు సరే అని ముగ్గురు తమ చేతులను స్వామీజీ చేతిలో వేస్తారు. అలా వేయగానే ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. స్వామీజీ మంత్రాలు చదువుతూ ఉంటాడు. అలా కాసేపటికి వదులుతాడు. ముగ్గురు మెల్లగా కళ్ళు తెరుస్తారు. వాళ్ళకి మెల్లగా జన్మ శృతులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే స్వామీజీ అక్కడ బందీగా ఉన్న ఆ ఆత్మని చూడమంటాడు. దాక్షాయిని తమ ముగ్గురిని ఎలా చంపిందో గుర్తు చేసుకుని విక్రమ భూపతి, దేవిక కోపంతో ఊగిపోతూ ఉంటారు. స్వామీజీ వారించడంతో తమ కోపాన్ని అణుచుకుంటారు. తర్వాత స్వామీజీ అందరికీ తాయిత్తులు ఇచ్చి, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకండి అని చెప్పి, రవికి చెప్పిందే నందుకు కూడా చెప్పి వాళ్ళని బయలుదేరమంటాడు. ఇద్దరు స్వామీజీ ఆశీర్వాదం తీసుకొని కారులో అబుజ్మరం అడవికి వెళ్తారు. ఇక్కడ స్వామీజీ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ ఆత్మ వారికి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటుంది. రవి ఎలాగోలా వాటిని తప్పిస్తూ వెళుతూ ఉంటాడు. సడన్ గా 2 జీబులు పక్క నుండి ముందు నుండి
గుద్దేస్తాయి. ఆ హఠాత్ పరిణామం నుంచి తేరుకునేలోపే ఆ కారులు వేగంతో తోసుకుంటూ వస్తుంటాయి. రవి వాటిని కంట్రోల్ చేయలేక ఇద్దరు కారుతో సహా దొర్లుకుంటూ రోడ్డు సైడ్ చివరకు వెళ్ళిపోతారు. కారు మధ్యలో ఉండి ఆగిపోతుంది. అక్కడి నుండి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతుంటాయి. అంత లోతుగా ఉంది. అక్కడి నుండి కింద పడితే చావే. ఇద్దరు కారులో చిక్కుకుంటారు. అక్కడ ఆత్మ బిగ్గరగా నవ్వుతూ ఉంటుంది. స్వామీజీ మాత్రం ఆపకుండా పూజ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ రవి నందు కారులో నుండి బయటకు రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా, హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంది నందు. నందు, ఒక పని చెయ్యి. నిన్ను ఎలాగో ఒకలా బయటపడేస్తా. ఆ అడవి ఇక్కడికి 3 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది. నువ్వెలాగోలా వెళ్ళి ఆ ఖడ్గం తీసుకురా. అందుకు నందు, లేదు రవి, నువ్వు లేనిదే నేను వెళ్ళను. అది కాదురా, స్వామీజీ నాకు చెప్పారు. మొదటగా నువ్వే మనసులో బోలో శంకరుడిని తలుచుకొని ఆ ఖడ్గాన్ని ముట్టుకోవాలంట. అప్పుడే దాని శక్తులు వచ్చి ఆ ఆత్మని అంతం చేయడానికి కుదురుతుంది అంటాడు. అయినా కూడా నందు వినకుండా ముందుగా వాదిస్తుంది. రవికి ఏం చేయాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉంటాడు. అప్పుడే తనను ఒకటికి గుర్తు వస్తుంది. తనను దగ్గరగా పిలిచి పరిస్థితి చెయ్యి దాటినప్పుడు శివుడిని మనసులో ప్రార్థించి గట్టిగా ధీరా అని పిలువు, నీకు సహాయం అందుతుంది అంటాడు. అది గుర్తుకు వచ్చి రవి కళ్ళు మూసుకొని మనసులో శివుడిని ప్రార్థిస్తూ, శివ, మామూలుని గండం నుంచి గట్టెక్కించు అని ఆ ఆత్మని సంహరించి లోక కళ్యాణం చేయడానికి నాకు శక్తిని ఇవ్వు స్వామి అని కన్నీళ్లతో ప్రార్థించి పైకి చూస్తూ గట్టిగా ధీరా అని అరుస్తాడు. రవి ప్రార్థన బోలాశంకరుడు విన్నాడేమో. ఉన్నట్టుండి భూమి దద్దరిల్లేలా అంత వేగంతో వారి వైపు దూసుకు వస్తూ ఉంటుంది ఒక వృషభం. అది చూసి శివుడి పక్క ఉన్న నంది భూలోకాలకి దిగి వచ్చి మాకు సహాయం చేయడానికి వచ్చిందా అన్నట్టు ఉంది. రవి కన్నీళ్లతో దాని వంక చూస్తూ 2 చేతులు జోడిస్తాడు. అది చాలా బలంగా ఎత్తుగా ఉంది. వీరి దగ్గరికి వచ్చి కారులోని తన బలమంతా ఉపయోగించి బయటకు రావాలా ఇంటికి లాగుతుంది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని బయటకు దిగి ఆ వృషభం కంఠంతో ప్రేమగా నిమురుతారు. అది ఎలా అయితే వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. అలా వీళ్ళు క్షేమంగా బయటపడి అక్కడ నుండి ఆ అడవికి వెళ్తారు. అక్కడ కోయవాళ్ళు నివసిస్తూ ఉంటారు. రవి నందుని చూసి, యారు మీరు, యారు కావాలే అని కొంచెం పాతకాలం భాషలో అడుగుతారు. ఒక కోయవాడు అందుకు రవి, మేము తీర్థానందుల స్వామి గారి కోసం వచ్చామని అంటాడు. అతను వీళ్ళని ఒక గుడిసెలోనికి తీసుకొని వెళ్ళి, స్వామి స్వామి మీకోసం పట్నపోళ్ళు వచ్చిండ్రు అని అంటాడు. అప్పటికే పూజ ముగియడంతో నువ్వు వెళ్ళు అంటాడు. అతను అట్టాగే స్వామి అని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరిని పీటలు చూయించి కూర్చోమంటాడు. ఇద్దరు కూర్చొని స్వామికి నమస్కారం చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళు దేనికోసం వచ్చిందో కూడా చెప్తాడు. అంతా విన్న స్వామి, ఇక్కడికి కొంచెం దగ్గరలో ఒక గుహ ఉంటుంది, అక్కడే ఆ ఖడ్గం ఉంచబడినది, అక్కడికి నా శిష్యుడు తీసుకొని వెళ్తాడు. కానీ జాగ్రత్త, ఆ ఖడ్గానికి ఒక పాము కాపలా కాస్తూ ఉంటుంది అని చెప్పి పంపిస్తాడు. ముగ్గురు అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రవి అతనిని, మీ గురువు గారు ఎందుకు ఇక్కడ అడవిలో ఉంటున్నారు? అందుకతను, ఓ అదా, ఒకానొక సమయంలో మా గురువు గారు గాయపడి పడిపోయి ఉంటే ఇక్కడి వారు కాపాడి వైద్యం చేశారు. గురువు గారు కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఇక్కడ వారు ఓర్పుగా వైద్యం చేయడమే కాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. ఆ కృతజ్ఞతతో
ఇక్కడ వాతావరణం నచ్చి ఇక్కడే ఉండిపోయారు. మా గురువు గారిని వెతుకుతూ వచ్చి నేను కూడా ఆయనతోనే ఉంటున్నా. మా గురువు గారు శివునికి నిత్యం పూజ చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి పూజలని చెప్పడం ఆపుతాడు. అలా మాట్లాడుకుంటూ ఆ గుహ దగ్గరికి, ఆ గుహ పెద్దగా ఉంది. ముగ్గురు లోపలికి వెళ్ళాం. అక్కడ బోలాశంకరుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది. అది చూడ్డానికి శివుడే మా ముందు నాట్యం చేస్తున్నట్టు అనిపించింది. ముగ్గురు భక్తితో నమస్కరించుకున్నారు. అతను ఇద్దరి పక్కన ఉన్న ఇంకో చిన్న గుహలోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక పెట్టె, దాని మీద అతి పెద్ద పాము పడుకొని ఉంటుంది. అంత పెద్ద పామును అంత దగ్గరగా చూసిన నందుకి భయం వేసి రవి చెయ్యి గట్టిగా పట్టుకుంది. రవి ధైర్యం చెప్తాడు. తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తారు. ఆ పాము ఆ పెట్టె మీద నుండి పాక్కుంటూ వీరి వైపు వస్తూ ఉంటుంది. అది చూసి ఎక్కడ మింగేస్తుందో అని నందు భయపడుతుంది. కానీ అది వీరి ముందు నుండే వెళ్ళిపోతుంది. నందు ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత రవి ఆ పెట్టెను ఓపెన్ చేస్తాడు. అందులో మిలమిల మెరిసిపోతున్న ఖడ్గం కనిపిస్తుంది. రవి నందుని పిలిచి ఖడ్గాన్ని బయటకు తీయమంటాడు. అది బరువుగా ఉండడంతో నందు కష్టపడి తీస్తుంది. కాసేపటికి నందుకి ఏదో అవుతున్నట్టు మెలికలు తిరుగుతూ అరుస్తూ ఉంటుంది. అతనికి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చూస్తుండగానే నందు వేషమంతా మారిపోయి ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వెళుతున్నట్టు తన వేషధారణ ఒక వీరానిలా మారిపోతుంది. రవికి అర్థమవుతుంది ఆ ఖడ్గానికి శక్తులు వచ్చాయని. మనసులోనే శివుని తలుచుకుంటాడు. ఇప్పుడు నందు ఆవలిగా ఖడ్గాన్ని పట్టుకొని వీరానరిలా కాళ్ళలో రౌద్రం ఉట్టిపడేలా పదండి వెళదాం, సమయం మించిపోతుందని ముగ్గురు అక్కడి నుండి వేగంగా స్వామి ఆశ్రయానికి వెళ్ళి అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతారు. ఇక్కడ ఆత్మ ఆ ఖడ్గాన్ని వీళ్ళు తీయడం, నందుకి శక్తులు రావడం అంతా చూసి దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది. అప్పటికే సమయం మించిపోవడం వల్ల స్వామీజీ వల్ల కూడా కావడం లేదు. ఇంకా ఆత్మ విడుదలైపోతుంది. ఇన్ని సంవత్సరాలకు తన విడుదల దొరికినందుకు గాల్లో ఎగురుతూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వీరు ఇద్దరు కూడా వస్తారు. అప్పటికే ఆ ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది. నందు కారు దిగి ఉగ్ర రూపం దాల్చి దాక్షాయిని దమ్ముంటే నా ముందుకురా, తిరిగి దానిలా భయపడి దాక్కోవడం కాదు. ఆనాడు నన్ను చంపావు, ఇప్పుడు నీ చావు నా చేతిలోనే ఉంది, రావే, బయటకి రా అని కోపంగా అరుస్తుంది. నందు అన్న మాటలకు దాక్షాయిని ఆత్మ అక్కడే ప్రత్యక్షమవుతుంది. అక్కడ అందరూ ఆశ్చర్యం పోతారు. ఎందుకంటే ఆమెలా ఉన్న ఇంకో 10 దాక్షాయినులు ఉంటారు. ఎవరు నిజమో ఎవరు భ్రమో అర్థం కాదు. అది చూసి దాక్షాయిని హహహా అని పెద్దగా నవ్వుతూ నన్నేం చెయ్యలేరురా హహహా అని నవ్వుతూ ఉంటుంది. నందుకి విపరీతమైన కోపం వచ్చి ఒకరొకరిని నరుకుతూ పోతుంది. కానీ మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటారు. తనకేం చెయ్యాలో అర్థం కాక అప్పుడే రవి ఒకటి గమనిస్తాడు. అక్కడ అందరూ ఒకేలా ఉన్నారు. ఒక దాక్షాయిని మాత్రం మెడలో ఒక విధమైన నీలిరంగు హారం కనిపిస్తుంది. నందు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఆ ఆత్మ వికటహాసం చేస్తూ రవిని గమనించలేదు. రవి పరుగున వెళ్ళి తాను చూసింది సదానందుల వారికి చెప్తాడు. ఆయన అవును నాయన, నువ్వు గమనించింది నిజం. ఆ హారాన్ని తెంపితే గాని నిజమైన దాక్షాయిని కనిపించదు. త్వరగా ఆత్మని సంహరించాలి. అమావాస్య దగ్గర పడితే అంతం చేయలేము అంటాడు. రవి పరుగున వచ్చి నందుని అవి చేపులో చెప్తాడు. అది ఆ ఆత్మ గమనించకుండా నవ్వుతూ ఉంటుంది. ఇదే అవకాశంగా భావించి
ఆ నీలిరంగు హారం తెంపేస్తుంది. అది తెగడంతో నవ్వడం ఆపి చూస్తుంది. రవి దాన్ని తీసుకుంటాడు. చుట్టూ ఒక దాక్షాయినినే ఉంటుంది. నందు కోపంతో ఊగిపోతూ ఒకే ఒక్క వేటుతో ఆ ఆత్మ తల తెగ నరుకుతుంది. ఆ రక్తమంతా నందుపై పడి జుట్టు ఊడిపోయి ఖడ్గం పట్టుకొని అచ్చం అమ్మవారిలా దర్శనం ఇస్తుంది. అందరూ చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆ ఆత్మ అంతటితో ఈ లోకాన్ని వదిలిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఆ ఆత్మలో ఉన్న పాడుబడ్డ ఇల్లు కూడా కూలిపోతుంది. అందరూ ఇంటికి బయలుదేరడం బయట ఉండడం వల్ల ఎవరికి ఏమీ కాలేదు. స్వామీజీ అందరినీ దీవిస్తాడు. అలా ఆ ఆత్మ పీడ వదిలించుకోవడంతో హాయిగా ఉంటారు అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.